Matata, this is Teja and welcome back to my channel after a short break. అందరూ నవరాత్రులు స్టార్ట్ చేసేసారా? మేము స్టార్ట్ చేసామండి. అమ్మవారికి ఎన్నో రూపాలు, ఒక్కో రూపంకి ఒక్కో అర్థం, పరమార్థం, లోక కళ్యాణార్థం అవతరించాయి. అమ్మవారికి ఎన్ని రూపాలున్నా మనం ఎన్నో అవతారాల్లో పూజించిన ఆ ఆదిశక్తి ఒక్కటే. సృష్టి ఆరంభం నుంచి కాలక్రమేణా వచ్చే విపత్తుల నుంచి మనల్ని కాపాడటానికి వివిధ సందర్భాల్లో వివిధ అవతారాలు దాల్చాల్సి వచ్చింది. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరించి ఆ రూపంలో ఆ రోజు మనం ముచ్చటగా పూజించుకుంటాం. అమ్మవారిని శరన్నవరాత్రుల్లో ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రూపంలో ఒక్కో రోజు పూజిస్తూ ఉంటారు. నేను ఫాలో అయ్యేది మాత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గ దేవస్థానం వాళ్ళ స్కెడ్యూల్. ఇవాల్టి అవతారం ఇదిగోనండి, మా ఇంటి బాలా త్రిపుర సుందరి. పూర్వం బండాసుర అనే రాక్షసుడి నుంచి ప్రజల్ని రక్షించటానికి పుట్టిన అంశే ఈ బాలా త్రిపుర సుందరి. బండాసురుడు దేవతల చేతిలో కానీ రాజుల చేతిలో కానీ మరణించకూడదు అని శివుడి దగ్గర నుంచి వరం తీసుకున్నాడంట. బండాసురుడు ప్రజల్ని ఎంతో కష్టపెట్టగా ప్రజల్ని కాపాడటానికి లలితా త్రిపుర సుందరి దేవి తన నుంచి బాలికా అంశగా అవతరించిందే ఈ బాలా త్రిపుర సుందరి దేవి. బండాసురుణ్ణి ఇంకా అతని 30 మంది కొడుకుల్ని సంహరించారంట. అంటే వాళ్ళు కూడా రాక్షసులే అన్నమాట. ఇలా ఈ అవతారంతో లోక కళ్యాణం జరిగిందన్నమాట. ఈరోజు ప్రతి ఇంట్లో చిన్నపిల్లల్ని అమ్మవారి స్వరూపాలుగా భావించి పూజిస్తూ, అలాగే ముత్తైదువులకు వాయనం ఇస్తూ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటారు. ఈ కటౌట్స్ అన్నీ కూడా నేను లలిత వారాహి హ్యాండ్మేడ్ క్రియేషన్స్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. నేను చాలా తక్కువ టైం ఇచ్చాను. ఈవెన్ దెన్ చాలా మంచిగా చేసి ఇచ్చారు ఆవిడ నాకు. ఐ రికమెండ్ దిస్. సో ఇదండి మా ఇంట్లో శరన్నవరాత్రి మొదటి రోజు. సీ యు నెక్స్ట్ షాట్. బాయ్ బాయ్.